మనం ఇందాక ఒక సెషన్ మధ్యలో ఆపడం జరిగింది. దాన్ని కూడా మనం కొనసాగిద్దాం. ఎందుకనంటే చాలా వాడి వేడి డిస్కషన్లు జరిగినాయి. దానికి సమాధానాలు మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొనవలసిందిగా ఎంవిఆర్ శాస్త్రి గారిని మిగిలిన కథ కోసం లేదు మీరు ఉండాలి. ఎంఆర్ఎస్ శ్రీనివాస్ గారు, సిహెచ్ ప్రభాకర్ గారు అండ్ ఇంకొక వీరుణ్ణి వేదిక మీదకు పిలుస్తున్నాను. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కొందరు మీడియాలో పోరాడుతుంటే కొందరు గ్రౌండ్లో పోరాడుతున్నారు. ఎవరి పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు. అటువంటి పోరాటం చేసేటటువంటి వ్యక్తి రిఫ్లెక్షన్ అమోఘ్. మొదటగా మా శాస్త్రి గారు కథ కంచికి పంపించకుండా ఆపిపెట్టారు. వారిని కథను కంచికి పంపించమని కోరుతున్నారు. లేదు సార్. హలో, వినపడుతుందండి? ఓకే. ఏంటంటే కథ అనుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఉద్రేకంగా ఇది చేశారు. నేను అంత ఓపిక లేదు నాకు అర్థమైనంతలో కథ చెప్తారు. ఈ స్టోరీ ఇందాక ఆయన అనంత శ్రీరామ్ గారు వచ్చినప్పుడు వేరే లోకాల్లో ఇక్కడి నుంచి ఎవరో వెళ్ళి చూసి వాల్మీకితో దీంతో మాట్లాడారని చెప్పారు కదా. అట్టగే ఇప్పుడు వేరే లోకంలో ఎవరన్నా ఉండి అసలు ఈ భారతదేశంలో 100 ఏళ్ళుగా ఏం జరుగుతుంది, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని కనుక అడిగేట్లయితే వాళ్ళకి అర్థమయ్యేది ఏం కనపడుతుంది అని అంటే చాలా క్లియర్గా. అసలు ఎందుకనంటే హిస్టరీ కనుక తెలిస్తే మనం ఇవాళ ప్రతివాడికి బొళ్ళు భగ మండాలి. ఒక పరశురాములాగా ఉండాలి ప్రతి హిందువు ఇవాళ. ఎందుకంటే అంత ఘోరమైన అన్యాయానికి, మోసానికి, పట్టపగలు ద్రోహానికి లోనైనటువంటి జాతి హిందూ జాతి. అంతకుముందు ముస్లింలు, క్రిస్టియన్లు వచ్చారు, అది అయిపోయింది కదా. ఆ తర్వాత స్వతంత్ర పోరాటం అనేది వచ్చింది 1857లో మొదటిసారి. ఇప్పుడు తిరుపతిలో వెధవులందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, ఆవు కొవ్వు పంది కొవ్వు, ఆవు కొవ్వు పంది కొవ్వు అని. ఇవి మొదటిసారి 1857లో వచ్చినాయి. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినటువంటి తూటాలని వాళ్ళతో చేస్తున్నారు అంటే అటు ముస్లింలు ఇటు హిందువులు కూడా లేచి పక్కన నిలబడి బ్రహ్మాండమైన పోరాటం చేశారు. అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. దాంతో విపరీతమైనటువంటి అలజడి వచ్చింది. వాళ్ళు ఎంత కర్కశంగా అణిచేశారంటే అప్పుడు చెట్లకి వేలాడదీశారు మనుషుల్ని. ఉరిదీయటానికి ఏమి వ్యవస్థలు, ఇంతమంది తలారులు లేక ఏ చెట్టుకు ఆ చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి 100 కొద్ది శవాలను వేలాడదీసి వదిలేశారు. అట్లా భయభ్రాంతులను చేశారు, టెర్రరైజ్ చేశారు దేశం మొత్తాన్ని. ఆ తర్వాత మొదలు పెట్టింది, అందులో మొదలున్నది పోరాడిందంతా హిందువులు. దయానంద సరస్వతి స్వామి అనే ఆయన చాలామందికి అసలు ఇప్పటికి కూడా స్వతంత్ర పోరాటం అంటే ఈ 420లు ఫ్రాడ్స్టర్లు అయినటువంటి గాంధీలు, నెహ్రూల గురించి వీళ్ళు చేసినటువంటి హిపోక్రిటికల్ బోగస్ యుద్ధాల గురించి మాట్లాడతారు. కానీ అసలైన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైనా జరిగిందంటే స్వామి దయానంద సరస్వతి గోరక్షణ కోసం చేశాడు.
1880 నుంచి 1894 దాకా 14 ఏళ్ళు ఈ దేశంలో గోవులను రక్షించుకోవడానికి అద్భుతమైన మూమెంట్ జరిగితే, ఆ మూమెంట్లో అందరినీ వచ్చి, మీరు ఇప్పటికి చెప్తే నమ్మరన్నమాట మన తరం వాళ్ళు, ముస్లింలు ముందుకు వచ్చి గోరక్షణకి ముస్లింలు ముందుకు వచ్చారు. అప్పుడు చాలా దేశంలో చాలా ఊళ్ళల్లో ఆ రకమైనటువంటి చేసి ముస్లింలు హిందువులు కలిసి ఆ 1857లో కలిసే పోరాడారు. తర్వాత ఇప్పుడు పోరాడారు. గోరక్షణలో కూడా ముస్లింలు కలిసి వచ్చారు. దీని తర్వాత బెంగాల్ విభజన అని జరిగింది. ఈ గాంధీ అనేటువంటి శనిగ్రహం ఇంకా దేశంలోకి రాల. అప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ కలిసి బెంగాల్కి విభజనకు వ్యతిరేకంగా పోరాడితే వందే మాతరం ఉద్యమం వచ్చింది. ఈ వందే మాతరాన్ని అయితే మేము పాడము అని ఇప్పుడు అంటున్నారు. పార్లమెంట్లో అది పెట్టినా కానీ మేము చెయ్యము, మేము పాడవలసిన అవసరమే లేదని అంటున్నారు. ఆ వందే మాతరం ఉద్యమాన్ని గొంతెత్తి పాడిన వాళ్ళు ముస్లింలు ఈ దేశంలో. ఆ బెంగాల్ విభజన కోసం 1905లో జరిగితే, ఆ విభజన జరిగినప్పుడు నేను ఇదంతా మన మహాత్ముడు అని పుస్తకం రాశా, గాంధీ గారి జీవిత చరిత్ర, అందులో ఇవి రాశా. ఆ టైంలో బారిసాల్ అనే చోట దానికి అధ్యక్షత వహించినటువంటి ముస్లిము వందే మాతరం పాడాడు. హలో, హిందువులు ముస్లింలు వ్యతిరేకులు శత్రువులు అయితే కాదు ఈ దేశంలో. వాళ్ళు 700 పాటో 500 ఏళ్ల పాటో వాళ్ళు అధికారంలో ఉన్నారు అని అంటే నిజంగా అంతే కనుక అవుతే రక్తపు టేర్లు పారి ఉండేవి. ఎప్పుడో ఏదో కొన్ని గుళ్ళు కూల్చారు తప్ప గ్రామాల్లో కూడా ముస్లింలు హిందువుల సమాజం బాగానే వర్ధిల్లింది. మన నిజాం స్టేట్లో కూడా 85% హిందూసే. అయినా కానీ అట్లా ఒక రకమైనటువంటి సంఘీభావమో ఇంకోటో ఒకటి వచ్చిన దీన్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. హిందువులు ముస్లింలు కనుక కలిసి ఉంటే ఈ దేశాల్లో ఇంక మనకు అడ్రస్ ఉండదని చెప్పి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి కృత్రిమంగా తెచ్చినటువంటి ఇష్యూ ఈ హిందూ ముస్లిం ఇష్యూ. దీన్ని మొత్తాన్ని కెలకటానికి ఎవడైతే సరిగ్గా ఉండే అక్కడ సింహాల్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మదన్ మోహన్ మాలవ్య, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్ అనేవాళ్ళు. బ్రహ్మాండమైన పోరాటాలు వాళ్ళు చేస్తుంటే దేశమంతా అట్టుడిగిపోయి వందే మాత్రం స్వదేశీ ఉద్యమం నుంచి 1905లో జరిగింది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. అది అసలైనటువంటి ఒక బ్రహ్మాండమైన టెంపో జరిగితే ఇక మనం అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ మనల్ని బతకనివ్వరు అని చెప్పి వాళ్ళకే చెప్పిన తర్వాత అర్థమైన తర్వాత 1857 తర్వాత ఈ కాంగ్రెస్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఏజెంట్ల సంస్థ 1885లో పుట్టింది. దాన్ని పుట్టించిన వాడు ఒక బ్రిటిష్ వాడు, ఏఓ హ్యూమ్. ఆ ఏఓ హ్యూమ్ అన్నవాడు అప్పుడు ఆ కాంగ్రెస్ అని అంటారు భారత జాతి, ఇప్పుడు మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ముత్తాతల తాతలు అన్నమాట. వీళ్ళు ఆ యుద్ధం పెట్టేటప్పుడు బ్రిటిష్ ఆఫీసర్లు అందరికీ డ్యూటీలు వేశారు. తీర్మానాలు ఏం పెట్టాలి, స్ట్రక్చర్ ఏమి ఉండాలి, డ్యూటీలు వేశారు. వాళ్ళే కూర్చొని నడిపించారు. కాంగ్రెస్ను పెట్టింది, పోషించింది, నడిపించింది బ్రిటిష్ వాళ్ళు. అట్టా వాళ్ళు తెచ్చినా వాళ్ళ చేతిలోకి పోకుండా ఈ బెంగాల్ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో దీని తర్వాత వీళ్ళకి దేశంలో ఎట్లా, నేను ఇంతకుముందు చెప్పా, హిందువులకు ఉన్న పరాక్రమము, శౌర్యము ఇంకెవరికి ప్రపంచంలో ఏ జాతి ముందుకు రాదు. అట్లాంటి అద్భుతమైన పోరాటాలు వాళ్ళు వీధిన ఊరున హిందువులు చేస్తే మనం బతకలేము, ఉండలేము అని ఎన్ని వచ్చినాయో మీకు కావాలంటే పుట్టల కొద్దీ ఉన్నాయి బ్రిటిష్ ఆర్కైవ్స్లో. హిందువులను తట్టుకోవటం కష్టము, హిందువులని
వీళ్ళందరినీ నడిపిస్తున్నది, వీళ్ళకున్నది మతము, వీళ్ళకున్న ధర్మము. దీన్ని కనుక దెబ్బ కొట్టకపోతే మనం బతకలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత, అన్నీ ఫెయిల్ అయిన తర్వాత, వీళ్ళ వేలుతోనే వీళ్ళ కన్ను పొడవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఒక ఏజెంట్ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఆ ఏజెంట్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో దొరికాడు. సౌత్ ఆఫ్రికాలో దొరికితే అప్పుడు ఆయన చేసిన దాన్ని తీసుకొని ఆయన అప్పుడు ఎట్లా మాట్లాడు ఏంటంటే, నా మనమహాత్ముడు అనే పుస్తకం మీకు ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీకు తెల్లారుతుంది, అది కాదు కానీ చదువుకోండి ఎప్పుడన్నా. అయిన తర్వాత హైలైట్ ఏంటంటే, లండన్కి అది ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం. ఈయన తట్టాబుట్టా సర్దేసుకొని ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో, అక్కడి నుంచి ఆయన గోపాలకృష్ణ గోఖలే గారని ఉండేవాడు, ఈయన గురువు గారు. ఆయన అంటే రావయ్యా మనం ఇక్కడ ఏదో చేయాల్సిన పని ఉంది అన్నాడు. ఆయన అట్నుంచి రావటానికి ముందు హీ వాజ్ కాల్డ్ టు లండన్లో బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడే ఫస్ట్ వరల్డ్ వార్ బ్రేక్ అయింది. ఈయన గౌరవార్థం ఒక పెద్ద పార్టీ జరిగింది, గాంధీ గౌరవార్థం. అది ఎప్పుడు అంటే సావర్కర్ లాంటి వాళ్ళు, అరవింద ఘోష్ లాంటి వాళ్ళు, కృష్ణవర్మ లాంటి వాళ్ళని వేటాడి బ్రిటిష్ గవర్నమెంటు, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్లో స్వతంత్ర కాంక్ష ఉన్న ప్రతి వాళ్ళని వేటాడుతున్నది. అప్పుడు సావర్కర్ని ఎన్ని తిప్పలు పెట్టాడో, ఆయన ఎన్ని పోరాటాలు చేశాడో బహుశా మీకు పుస్తకాల్లో చదివి ఉండొచ్చు. ఆ రకంగా వాళ్ళందరి వెనుక పిశాచల్లాగా పడ్డటువంటి గవర్నమెంటు ఈ గాంధీ అనే ఆయన వస్తే విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన గౌరవార్థం ఒక విందు చేసి ఏర్పాటు చేస్తే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశాడు, ఇవాళ ఫస్ట్ వరల్డ్ వార్ బ్రేక్ అయిందయా, నాకంతా అసలు కుదరట్లేదు, ఏమనుకోవద్దు, సారీ అని చెప్పి లెటర్ రాశాడు. దాని వివరాలు నేను ఇచ్చా మనమహాత్ముల్లో. ఇది అయిన తర్వాత బొంబాయి పోర్టుకి గాంధీ వస్తాడు. గాంధీ వస్తే ఆయన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ని బ్రిటిష్ రాజు వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు, చాలా ఎలిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఆ ఎంట్రన్స్లోంచి బయటికి రావటం. అందులోంచి తీసుకొచ్చారు గాంధీ. ఇప్పుడు ఆయన దేశంలో స్వతంత్ర పోరాటం నడపబోతున్నాడు, సత్యాగ్రహాలు చేయబోతున్నాడు, అహింస ఆయుధాన్ని పట్టబోతున్నాడు అనమాట. ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత మీడియా మేనేజ్మెంట్ అని ఇవాళ మీరు వింటుంటారు. ఫస్ట్ ది బెస్ట్ ఆర్ వర్స్ట్ మీడియా మేనేజ్మెంట్ అప్పుడు జరిగింది ఇండియాలో. ఒక ప్రాక్టీస్ లేని ప్లేడర్ని తీసుకొచ్చి అతన్ని డైరెక్ట్గా నేషనల్ స్టేజ్ మీద ప్రొజెక్ట్ చేసి ఒక మహాత్ముడు అనేటువంటి ఇది క్రియేట్ చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. మీకు దానికి నాకు ఇది ఈ బల్బు ఎలగల. నాకు ఈ సంగతి చెప్పినవాడు ఎంఎస్ రాజలింగం గారిని ఇక్కడే ఉండేవాడు, లేబర్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన పెళ్ళి గాంధీ గారు చేశాడు వార్ధా ఆశ్రమంలో. ఆయన పెళ్ళి వార్ధాశ్రమంలో ఉన్నాడు. ఆయన చాలా గాంధీయన్. మనకి తెలంగాణలో ఉన్న ఫోర్మోస్ట్ గాంధీయన్లో ఎంఎస్ రాజలింగం గారు ఒకడు. ఆయన నేను ఒకరోజు అడిగాను, నా మనమహాత్ముడు పుస్తకానికి చదివిన తర్వాత ఆయన ఏమి మాట్లాడలా, సైలెంట్గా ఉన్నాడు, మౌనంగానే ఆయన అర్ధాంగీకారం తెలిపాడు. తర్వాత ఎప్పుడో అడిగితే చెప్పాడు, మరి ఏంటండి, మరి ఈయన 3వ క్లాసు కొట్టుకునేవాడు, రైలు ఎక్కితే 3rd క్లాస్లోనే ప్రయాణం చేసేవాడు గాంధీ. 3 అంటే అనాకను ప్రార్థనం 5 పైసలు 6 పైసలు టికెట్ ఉండేది. ఆ 5 పైసలు 6 పైసల టికెట్ మాత్రం ఆయనే కొనుక్కునేవాడు. ఆ కంపార్ట్మెంట్కి అంతటికి డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది, లేకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేది. స్పెషల్ రైళ్ళు ఏర్పాటు చేయటం, ఆయన కోసం ఆ కంపార్ట్మెంట్లను బుక్ చేయటము, ఇలా చేసి పెట్టిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఇది ఎవరున్నారండి, వాళ్ళేగా, మా వాళ్ళే కదా కొనేది. పక్కన ఎవరన్నా ఉండేవాళ్ళు కదా, గాంధీ గారు పోతే వాడు ఏమన్నా రిఫ్రాఫ్ గ్యాంగ్ ఉండేది కదా కంపార్ట్మెంట్లో అని అడిగారు రాజలింగం గారిని. కంపార్ట్మెంట్ అంతా మా వాళ్ళే కదండి, కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు కదా అన్నాడు రాజలింగం గారు. నాకు తెలియదు అది. ఇది కొద్దిగా
ఏంలా దాన్ని స్విచ్ ఆఫ్ ఏదైనా చేయండి. చేస్తే సరోజినీ నాయుడు అన్న కొటేషన్ మీకు గుర్తుంటుంది. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ టు కీప్ గాంధీ పూర్ అని. గాంధీని పూర్గా ఉంచడానికి చాలా ఎందుకనేది ఆయన ఒక టికెట్ కొనుక్కుంటాడు, మొత్తం కంపార్ట్మెంట్ టికెట్ వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంత నాకు వేడి నీళ్ళు ఉంటాయి, ఇప్పుడే ఇవి ఉంటాయి, స్వర్గ సౌఖ్యాలన్నీ ఆయనకు అమర్చారని మనకు తెలుస్తూనే ఉంటారు. మిగతా వాళ్ళు ఎన్ని అవసరాలు పడ్డారు స్వతంత్ర పోరాటంలో, ఎంతమంది ఎన్ని రకాల హింసించారు, చిత్రహింసలకు లోనయ్యారో మనకు తెలిసే. సరే, ఇదంతా ఇప్పుడు నాకు వదిలేయండి. ఇక కట్ చేస్తే ఈ గాంధీ గారు వచ్చిన తర్వాత, ఈ నెహ్రూ గారు అనేవాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఫాల్స్ నేరేటివ్ వెళ్ళింది, స్వతంత్ర పోరాటాన్ని చంపేశారు. మెయిన్గా జరిగింది 1919లో ఇదేదో మన జలియన్ వాలాబాగ్ తర్వాత జరిగిన ఉద్యమము. ఆ తర్వాత 1920-21లో నాన్ కోఆపరేషన్ మూమెంటు, పన్నుల వ్యతిరేక ఉద్యమము, 1930స్లో ఉప్పు సత్యాగ్రహము, సివిల్ డిజోబీడియన్స్ మూమెంటు, 1942లో క్విట్ ఇండియా మూమెంట్. ఈ నాలుగిటిని కూడా నిలువున చంపినవాడు గాంధీ. ఎట చంపాడు అనేది నేను వివరాలు, సాక్ష్యాలు, ఆధారాలతో సహా నేను నిరూపించేవాడు. మళ్ళీ నేను అక్కడ ఇదంతా అయిన తర్వాత ఒకే ఒక్కడు ఈ దేశం మొత్తంలో ఒక దేశభక్తుడు, ఒక జాతీయ నాయకుడు ఒక్కడు లేచాడు. మిగతా వాళ్ళందరినీ భగత్ సింగ్ ఉన్నాడంటే భగత్ సింగ్ నిలబెట్టి ఉరి తీయించిన వాడు గాంధీ. ఉరి తీయండి అన్నాడు, తీయించాడు. మీకు కళ్ళ నీళ్ళు వస్తాయి ఆ భగత్ సింగ్ కేసు కథ కనుక చెప్తే. భయపడ్డారు, చేస్తే ఏమొస్తుందో అంటే ఏం పర్వాలేదు తీసేయమని చెప్పినవాడు గాంధీ. శ్రద్ధానంద అని ఉండేవాడు, స్వామి శ్రద్ధానంద. శుద్ధి మూమెంట్ చెప్పి ఏ ముస్లిమ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ వెనక్కి తీసుకోవడానికి శుద్ధి మూమెంట్ అని చెప్పి ఆయన ఢిల్లీలోనే ఉండేవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఢిల్లీ జామా మసీదులో ఆయన ముస్లిమ్స్ నిలబెట్టి ఆయనతో ప్రవచనం ఇప్పించుకున్నారు. ఎవ్వరికి చరిత్ర మొత్తంలో ఎవరికి జరగల. అంత గొప్పవాడు ఆర్య సమాజ నాయకుడు శ్రద్ధానంద. ఆయన నిలువున చంపేశారు ఢిల్లీలో. చంపిన వాడి పేరు అబ్దుల్ రషీద్. వాడు నా బ్లడ్ బ్రదరు, వాడిది ఏం తప్పులేదు, వాడిని ఏం శిక్షించొద్దు, వాడిని ప్రేరేపించిన కోపంది తప్పు కానీ వాడిది తప్పు కాదు అన్నవాడు గాంధీ. ఇక ఇవన్నీ జరిగి ఒక్కొక్కళ్ళని హతమార్చి అల్లూరి సీతారామరాజు అని మనకు ఉండేవాడు. ఈ అల్లూరి సీతారామరాజు మొత్తం బ్రిటిష్ సైన్యాలు అన్నీ దండెత్తిన నిలబడి మామూలు జనంతో తెచ్చిన అల్లూరి సీతారామరాజుని హతమార్చడంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్న ఈ కాంగ్రెస్ అందరూ కలిపి తలా చేశారు. ఇట్లాంటి వాళ్ళందరినీ చంపారు. ఇవన్నీ అయినా ఒక్క వీరుడు లేచాడు. ఆ ఒక్క వీరుడు దేశం మొత్తంలోనూ ఈ గాంధీలు, ఈ నెహ్రూలు, ఈ పటేల్ మహా ఉక్కు మనిషి అంటారు. ఉక్కు మనిషి ఏం కాదండి, వీళ్ళకి తోడుపోయిన వాడే. ఈ పటేల్ వీళ్ళు ముగ్గురు చేసిన దానికి అందరికీ నిలబడి ఆయన మీదనే పోటీ చేసి నిలబడి గెలిచిన వాడు సుభాష్ చంద్రబోస్. మనకు ఉన్న ఏకైక నాయకుడు ఎవడున్నాడంటే ఆయన ఈయన గట్టిగా నిలబడి వ్యతిరేకంగా పట్టాభి సీతారామయ్య అన్న వాడిని నిలబెట్టిన, ఈ పట్టాభి ఓడిపోతే నేను ఓడిపోయినట్టని గాంధీ ఇచ్చిన, మొత్తం నిలబడి డైరెక్ట్గా ప్రజాస్వామిక ఎన్నికల్లో గాంధీని కూడా ధిక్కరించి ప్రెసిడెంట్ అయినవాడు ఒకే ఒకడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన్ని అష్ట కష్టాలు పెట్టి టార్చర్ చేసి బతికి ఉండలేకుండా కాళ్ళ కింద నిప్పులు పోసి, ఎంతటి వాడంటే ఆయన 1936లో స్విట్జర్లాండ్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన ఆరోగ్యం అంతా చెడిపోతుంది పాపం. అది చేసుకోవటానికి అక్కడికి వెళితే అక్కడ ఈ పటేల్ అన్నవాడు, ఆయనకు అన్నగారు ఒక ఆయన ఉండి, నా ఆస్తి అంతా నీకు ఇస్తానయ్యా, స్వతంత్ర పోరాటానికి వాడుకో అని చెప్పి పటేలు అన్న ఇది ఈ రెండు నొక్కితే చాలు, అది ఇప్పుడు పవరా పటేల్ అన్నగారు ఆయనకి ఇస్తే, సుభాష్ చంద్రబోస్కి పటేలు అన్నగారు తన ఆస్తిని మొత్తం రాసిస్తే, స్వతంత్ర పోరాటానికి వాడు నీ వంటి వాడు ఉపయోగించుకుంటే ఎందుకైనా మంచిది అని ఇస్తే,
అది చెల్లదు, అది తప్పు, ఆయన రాసిన విల్లు తప్పు అని కోర్టుకెక్కి ఆయనకు దక్కకుండా చేసిన వాడు సర్దార్ పటేల్. ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఆయన చిత్ర శోభ పెట్టి ప్రెసిడెంట్ ఎన్నికైనా కూడా ఫంక్షన్ చేయలేని పరిస్థితి ఇచ్చి నాన్ కోఆపరేషన్ చేయటంతో విసుగుబుట్టి దేశం వదిలిపోతాడు. పోయిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి హిట్లర్ దగ్గరికి పోతాడు. హిట్లర్తో మాట్లాడతాడు. ఒక అద్భుతమైన పోరాటం ఆయన ఎంత బాగా చేశాడో మీకు తెలుసు. అది మొత్తం స్వతంత్ర పోరాటం దీన్ని మార్చింది. ఆయన చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆ ఫౌజ్ వల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మీది గాంధీ వల్ల కాదు, నెహ్రూ వల్ల కాదు. మాకు కేవలం ఈ పటేల్కు భయపడి మేము చేసామని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరే చెప్పాడు. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రమాదంలో చచ్చిపోయాడు. మన బుద్ధి తక్కువతనం ఏంటంటే ఆయన పోయాడని ఇప్పటికి కూడా అనకుండా పనికి మాలిన ఆయన ఋషియాసం వేసుకున్నాడు, సన్యాసోడిగా తిరిగాడు, ఎవడో పిచ్చిగాడిద కొడుకులందరూ చెప్పినవన్నీ మనం నమ్ముకుంటూ మనకున్న ఒకే ఒక్క నాయకుడు కనీసం ఆయన చితాభస్మం ఇంకా ఏడుస్తున్నది జపాన్లో. ఇది మన బతుకుది. అప్పుడు ఆయన చంపేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బ్రిటిష్ గవర్నమెంటు ఇట్ ఈజ్ ఎ శాబటేజ్. దీన్ని ఇప్పటిదాకా ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఎవడు పట్టించుకోలే. అది ఎందుకు శాబటేజ్ కూడా నేను నేతాజీ అని పుస్తకం రాశాను. అందులో వివరాలు అన్నీ ఉన్నాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూస్తే ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కాన్స్పిరసీ. ఆయన చంపేశారు. చంపిన ఉద్యమం ఆగల. బొంబాయిలో ఐఎన్ఏ రేటింగ్స్ అని నేవీ వాళ్ళు ఉద్యమం చేశారు. సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయిన తర్వాత బొంబాయిలో ఐఎన్ఏ రేటింగ్స్ చేసి నేవీలో తిరుగుబాటు వచ్చింది. బ్రహ్మాండమైన పోరాటం చేశారు. ఆ బ్రహ్మాండమైన పోరాటాన్ని నీరుగార్చింది నెహ్రూ, పటేల్ ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళని నిలువున బలిచ్చేశారు. అప్పుడు మొత్తం మిలిటరీలో బ్రహ్మాండమైన తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వస్తే బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్, సీక్రెట్ లెటర్ టు ది ప్రైమ్ మినిస్టర్. మా వల్ల కాదు, మేము రక్షించలేము, మనకున్న మిలిటరీ చాలదు. ఎందుకు అంటే ఇండియన్స్ మొత్తం తిరగబడితే మనకి ఉన్న యూరోపియన్ ఆఫీసర్స్ సరిపోరు, వీ కెనాట్ ప్రొటెక్ట్ ది కంట్రీ అని చేతులు ఎత్తేసాడు మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్. ఆ టైంలో దిక్కు లేక పరిగెత్తుకొని పోయి అర్జెంటుగా మేము పారిపోవాలని పారిపోయే మూడ్లోకి వచ్చారు. లేకపోతే ఎంటబడి తరిమేట్టున్నారు జనం. అట్లా వస్తే అర్జెంటుగా వాళ్ళకి గవర్నమెంట్ ఎవడో ఒకటి చేతిలో ఇప్పించి పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము పారిపోయే పరిస్థితే వచ్చింది అని అందరూ చెప్పారు. దానికి ప్రూఫ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇవే నేను కల్పించి చెప్తున్నాయి కదా, అన్నీ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ మనం వినం. అప్పుడు 1948 తర్వాత ఎప్పుడో మేము ఇస్తాము స్వతంత్రము అని చెప్పినటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లోనే ప్రకటన చేస్తే అది కూడా ప్రీపోన్ చేసి 1947 ఆగస్టు 15 కల్లా స్వతంత్రం ఇచ్చేస్తున్నాం, ఇక మీ చావులు మీరు చావండి, మాకు తెలియదు, మేము పోతాము, మేమైతే ఉండలేము అని బ్రిటిష్ వాళ్ళు పారిపోవడానికి సిద్ధంగా ఉంటే దెన్ ది కాన్స్పిరసీ, నేనన్న కాన్స్పిరసీ అప్పుడు జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు జనం అందరూ అప్పుడు ఏంటంటే ప్రజలందరికీ ఏకైక నాయకుడు బోస్. ఆయన విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు అంటున్నారు కానీ జనం నమ్మల. ఎప్పటికైనా వస్తాడు, ఆయన కనుక వస్తే ఈ బ్రిటిష్ వాళ్ళని అంతా చేసి దేశాన్ని పరిపాలిస్తాడు అన్న నమ్మకంలో జనం ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటు, జిన్నా, కాంగ్రెస్సు వీళ్ళందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత మౌంట్ బాటన్ అనేవాడు వచ్చాడు. వాడు నెహ్రూని ఎట్ట వాడుకున్నాడు, అదంతా వేరే స్టోరీ. అప్పుడు అంటే ఇదంతా చూస్తే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అప్పుడు దేశంలోకి మన దురదృష్టవశాత్తు నేతాజీ అనేవాడు లేడు కనుక, వీళ్ళ చేతికి అధికారం వచ్చింది కనుక, జనమందరూ వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఈ జనం ఇప్పుడు జిన్నా మొదలుపెట్టేవారికల్లా అక్కడేం సామాన్యంగా హిందూ సమాజం మామూలుగా లేదు. సావర్కర్ లాంటి వాళ్ళు సింహాలు ఉన్నారు అక్కడ. హిందూ మహాసభ పెట్టారు. గురు గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఉన్నాడు, ఇందాక అని చెప్పారు.
మంచి మిలిటెన్సీ ఉన్నటువంటి ఇది ఉన్నటువంటి హిందూ సమాజం చాలా భగలాడుతున్నప్పుడు ఈ సమాజాన్ని మనం కనుక ఆపకపోతే వీళ్ళు మనల్ని వెంటబడి చంపేస్తారు, తరివేస్తారు అన్నటువంటి భయంలో అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టిలో ప్రధానమైనటువంటి బెడద ఈ పాలక వర్గం అనగా కాంగ్రెస్ వాళ్ళకి హిందువులు కనపడ్డారు. ఈ హిందువుల్ని ఎదుర్కోవాలంటే ఏకైక కౌంటర్ వెయిట్గా ఈ ముస్లింలను వాడుకోవాలి అని వాడు ఒక పాపిష్టి పన్నాగం పన్నాడు. ఈ పన్నాగం ఇలా ఉంటుంది అని గుర్తుపెట్టినవాడు, హెచ్చరించినవాడు బిఆర్ అంబేద్కర్. పాకిస్తాన్లో జిన్నా అనేవాడు వచ్చి 2 నేషన్ల సిద్ధాంతము, మాకు 2 జాతులు ఉన్నాయి, హిందువులు ముస్లింలని 2 జాతులు, మేము వాళ్ళు బతకలేము, ముస్లిము హిందూ కలిసి ఇప్పటికీ బతకలేడు, మా దారి మేము పోతున్నాం, 2 నేషన్ థియరీ అని చెప్పిన తర్వాత సిగ్గులేని, గౌరవం లేని, ఎందుకు పనికిలేని నీచాతి నీచులైన కాంగ్రెస్ నాయకత్వం దానికి సరెండర్ అయింది కాబట్టి దేశ విభజన అయింది. దేశ విభజన అయినప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు, పాపులేషన్ ఎక్స్చేంజ్ చేయండి, అక్కడున్న హిందువుల్ని ఇండియా తీసుకురండి, హిందుస్థాన్లో ఉండే ముస్లింలని అక్కడికి పంపించండి. సైమల్టేనియస్గా పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగాలి అని చెప్పినవాడు పాకిస్తాన్ అనే పుస్తకం రాశాడు అంబేద్కరు. అందులో ఆయన సజెస్ట్ చేశాడు పాపులేషన్ ఎక్స్చేంజ్. ఆయన చెప్పింది కనుక అవాళ చేసుంటే అసలు ఈ పాకిస్తాన్ ప్రాబ్లం ఉండేది కాదు మనకి. ఇప్పుడు మనకి వాడెవడో విషాలు కలుపుతున్నాడు కదా, గంగలో విషం కలుపుతాడు ఒకడు, అన్నాల్లో విషం కలుపుతాడు ఒకడు, ఇక్కడే ఈ ఊళ్ళోనే వాళ్ళు కూర్చొని సైంటిస్టులు అందరూ కూర్చొని అందరినీ విషప్రయోగం చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి శత్రువులు, చీడ పురుగులు ఈ దేశానికి ఉండేవాళ్ళు కాదు. ఇట్లా ఇది సినేరియో. అప్పుడు ఈ భారత రాజ్యాంగం వచ్చింది. వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అని అంటే, అప్పుడు మన భారతదేశంలో ఉన్న సగం దేశం అందులో రిప్రజెంటేషన్ కాదు, సంస్థానాలను ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ అంటే అప్పుడు నిజాం స్టేట్. ఈ నిజాం స్టేట్ అంటే మొత్తం తెలంగాణ, మరాఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలో గుల్బర్గా ప్రాంతం, ఇటువంటివంతా చాలా వ్యాస్ట్ ఏరియా ఉండేది నిజాం. ఈ మొత్తం స్టేట్స్ నుంచి అంటే ఇప్పుడు దాదాపుగా 1.5 స్టేట్ అనుకోండి, ఆంధ్రాలో కూడా కొంత భాగం వాళ్ళ చేతిలో ఉండేది. దీని నుంచి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఈ రాజ్యాంగం రాయబోయే సభకి ఎవరుండాలి అని అన్నది అపాయింట్ చేసింది, నామినేట్ చేసింది నిజాం. మన ప్రతినిధులు ఎవరు లేడు. ఇట్టగే మొత్తం దేశంలో సర్దార్ పటేల్ ఆయన గొప్ప పని ఏం చేశాడంటే రాష్ట్రాలన్నింటినీ కలిపాడు. అందులో ఆయనకు హ్యాట్స్ ఆఫ్, అందులో మనమేం చెప్పక్కర్ల. ఆయన కలపక ముందు ఈ నవాబులు, ఈ రాజుల చేతిలో ఉన్న వాళ్ళు వాళ్ళ మనుషుల్ని పంపటం వల్ల మనం అనుకుంటున్న రాజ్యాంగం రాసిన దానిలో అసలు పీపుల్స్కి రిప్రజెంటేషన్ చాలా తక్కువ. ఈ నిజాంలు, ఈ నవాబులు, ఈ రాజులు, ఈ సుల్తాన్లు వీళ్ళ మనుషులే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఊచకోత కోసం పాకిస్తాన్ రాగానే ఊచకోతలు మొదలైనాయి. 1947లో రాగానే కాశ్మీర్ మీద పడ్డారు. ఆ తర్వాత ఉన్న వాళ్ళని, హిందువులను, అక్కడ ఉన్న వాళ్ళని ఉన్నట్టు వేల మందిని, లక్షల మందిని నరికి అవతల పారేస్తే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మళ్ళా ముస్లిం హిందువుల్లో కూడా కొంచెం పౌరుషం ఉన్నవాళ్ళు వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేస్తే అడ్డంబడి నిరాహార దీక్షలు చేసిన వాడు గాంధీ ఢిల్లీలో. మీరు ముస్లింల జోలికి పోవద్దు, పాకిస్తాన్కి ఏదో 50 కోట్లు అది ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని చెప్పాడు. సమయం ఓకే. ఇట్లా ఉన్నప్పుడు ఈ కరెక్ట్గా గుర్తు చేశాడు. అందుకని నేను చెప్పాగా ఇది ఆపద మీరే ఆపుకోవాలని. ఈ రకంగా చేయనందువల్ల అందుకని మీకు ప్రతిదీ రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకంగా ఉన్నది అని అంటే ఇక్కడ మీకు ఆన్సర్ వస్తుంది. హిందువులలో ఉన్న చైతన్యాన్ని, హిందువులని అణగదొక్కటము, హిందువులు రావటము, వీళ్ళకి వ్యతిరేకంగా కౌంటర్ వెయిట్ చేయటము అనేది ఉందే, అది బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కంటిన్యూ చేశారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కంటిన్యూ చేయటం ద్వారా మనము ఈ రకమైన అరాచకాలకి, అక్రమాలకి లోనయ్యాం. ఇది కనుక మీకు అర్థమైతే
ఇప్పుడు మొత్తం ఈ రాజ్యాంగంలో ఉన్నది ఒక్కొక్క అధికారం చూసి చేయాలని అంటే చాణక్య వేదిక వాళ్ళు ఇంకొక సెషన్ పెట్టుకొని ఇంకో 2 సెషన్లు పెట్టుకుంటే అవుతాయి. కనుక నా వాణిని ఇప్పుడు విరామం ఇస్తున్నా. ఇంకా ఇట్లాంటి కథలు ఇంకా ఉన్నాయి. నమస్కారం. 25 పుస్తకాలు రాసినటువంటి బుర్రాది ఇక ఆయన జీవితాంతం పత్రికా ప్రపంచంలో గడిపినటువంటి వారు ఎంత సమాచారం ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. కానీ మిమ్మల్ని గురించే అండి నేను 2 మినిట్స్లో చెప్తా. మన ఒకసారి నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ ఆ లండన్ నుంచి మాట్లాడారు చూసారు, ఆయన పేరేంటండి, సతీష్ శర్మ గారు. అద్భుతమైన మాట చెప్పారండి, కడుపు నిండింది. ఎందుకనంటే ఇప్పుడు హిందూ సమాజంలో అందరికీ మాయరోగాలు పట్టినాయి. మొదలు చెప్పేది ఏంటంటే హిందూ సమాజానికి కులం అనేది చాలా చీడ పీడ, ఈ కుల వ్యవస్థ ఉంది, దానివల్లే మనం లేదు. ప్రతి అడ్డగాడితే మాట్లాడతాడు. మన దగ్గర ఉన్న ప్రతి స్వాములవాళ్ళు కూడా మాట్లాడతారు, కులం పోవాలండి అంటారే. నేను ఇదివరకు పుస్తకాల్లో కూడా రాశా, హిందూ సమాజానికి కులమే బలం. కులం ఉన్నది కాబట్టి హిందూ సమాజం బతికున్నది. ఆ కులం వాళ్ళు వీలేస్తారా, మీరు మతం కనుక మారితే మా కులం నుంచి వీలేస్తాం, మీ మొహాలు ఎవడు చూడ్డు, మా దగ్గరికి రానేమో అని వెలేశారు. కాబట్టి ముస్లింలు మెడ మీద కత్తి పెట్టిన హిందువులు మతం ఎందుకు మారలేదు అని అంటే హిందుత్వం గొప్పదనం కాదు, కులంలో వెలి అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని మన వాళ్ళు వాడారు. అందుకని ఇప్పటికి కూడా మన అన్ని పార్టీల వాళ్ళు కులాల రీత్యా మాట్లాడాలి అని మనందరికీ నేర్పినా ఇంకా మనం ఏదో కులాన్ని బూచిగా చూస్తూ ఉన్నాము అని అంటే మనకన్నా బుద్ధిహీనులు ఇంకోళ్ళు ఉండాలి. ఇంటి లోపలే కులం, గడప దాటితే హిందువులం. బాగా